అలాగే స్నాపర్ వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో యా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది కొంచెం ఇబ్బందికరంగా, అరే ఏందిరా ఈ ప్లానింగ్ అనే ఒక ఫీలింగ్ వచ్చేలాగా, ఫ్రస్ట్రేషన్ వచ్చేలాగా, మండిపోయేలాగా అనిపిస్తుంది ఈ సిచ్యువేషను. కానీ ఇంకా తప్పట్లేదు, వేరే ఆప్షన్ లేదు, ఇంకేం చేయలేని పరిస్థితి ఉంది. సో దురంధర్ సినిమా హిందీ వెర్షన్, అంటే హిందీ వచ్చిన వాళ్ళందరూ కూడా హిందీలో చూసేస్తున్నారు, ప్రాబ్లం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పార్ట్ 1 మిస్ అవ్వడానికి రీజన్ ఏంటయ్యా అంటే, ఆ పార్ట్ 1 థియేటర్స్లో తెలుగు వెర్షన్లో కాకుండా ఓన్లీ హిందీలో మాత్రమే రిలీజ్ అవ్వడం. నెట్ఫ్లిక్స్లోకి తెలుగు వెర్షన్ వచ్చింది. నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత నెట్ఫ్లిక్స్లో చూశారు, పైరసీలో చూశారు. మొత్తానికి చాలామంది తెలుగు వాళ్ళకి ఫస్ట్ పార్ట్ తెలుగులో బాగానే రీచ్ అయిపోయింది. సో ఇంకా సెకండ్ పార్ట్ మీద మంచిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమని, మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నాం, ఇట్స్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్ అని చెప్పారు, క్లియర్గా చెప్పారు. అండ్ దాని తగ్గట్టుగానే ప్రీమియర్స్లో కూడా తెలుగు బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి మన దగ్గర. కానీ ప్రీమియర్స్ రోజు నుంచి మనకి రోజుకు ఒక వార్త, అంటే గంటకు ఒక వార్త గట్టిగా మాట్లాడుకుంటారు, రోజు కూడా కాదు అది. ప్రీమియర్స్ టైంలో ఏం చెప్పారు మనకి, సో అప్పటికి ఇంకా ఫస్ట్ హాఫ్ కంటెంట్ మాత్రమే వచ్చింది, సెకండ్ హాఫ్ కంటెంట్ రాలేదు. కాబట్టి ప్రీమియర్స్ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి తెలుగు ప్రీమియర్స్ అన్నారు. ఈవెన్ ఆదిత్య ధర్ కూడా ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్లో ఆయన ఒక ఫోటో పెట్టారు, అందులో మ్యాటర్ ఉంది. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఈ హిందీ ప్రీమియర్స్ ఏవైతే ఉన్నాయో 5ంటికి మొదలైపోతాయి. బట్ ఈ తెలుగు తమిళ్ ప్రీమియర్స్ ఏవైతే ఉన్నాయో అవి 9ంటి నుంచి మొదలవుతాయి రాత్రి. ఈ కన్నడ మలయాళం ప్రీమియర్స్ మరుసటి రోజు నుంచి ఇంక ప్రీమియర్స్ ఏం లేవు దానికి. కన్నడ మలయాళం షోస్ నార్మల్గా 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు. సరే పోన్లే అనుకొని వెయిటింగ్ చేస్తుంటే అలాగా గడుస్తున్న కొద్దీ మధ్యాహ్నం అయింది, ఒక 4:03 ఆ టైంకి వచ్చిన క్లారిటీ ఏంటంటే తెలుగు ప్రీమియర్స్ క్యాన్సిల్ అయిపోయి. మధ్యాహ్నంకే కాదు, 1 గంట ఆ టైంకే క్లారిటీ వచ్చింది, తెలుగు ప్రీమియర్స్ క్యాన్సిల్ అయిపోయి అని చెప్పి. ఇంకా ఇమీడియట్గా నేను ఆ టైంకి హిందీ షో ఒకటి ఉంటే అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాను నేను. సో అంటే నాకు కొన్ని టికెట్లు కింద దొరికినా సర్లే అని వెళ్ళిపోయాను నేను, ఎందుకంటే మరి మనకి మ్యాండేటరీ అవసరం. సో ఇంకా వెళ్ళిపోయాను, చూశాను. నాలాగా చాలామంది తెలుగు నుంచి హిందీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నాకు అక్కడ థియేటర్లో ఎదురైన వాళ్ళు కూడా చాలామంది ఏం చెప్పారు నాకు, ఆ పక్కన వేరే థియేటర్లో ఒక మాస్ థియేటర్లో బుక్ చేసుకున్నారు, తెలుగు బుక్ చేస్తే అది క్యాన్సిల్ అయ్యి హిందీ చేశారు, అది క్యాన్సిల్ అయిపోయిందంట సింగిల్ స్క్రీన్లో. సో మల్టీప్లెక్స్లో మాత్రమే వచ్చింది. సో అందుకని ఇమీడియట్గా మళ్ళీ మల్టీప్లెక్స్కి వచ్చారు వాళ్ళు. సో ఇట్లా కూడా జరిగింది, చాలా కంగారు పెట్టేసింది అందరినీ కూడా. సో పీపుల్ వచ్చారు, సరే ఓకే మొత్తానికి ఆ టైంకి అందరం చూసుకున్న అయిపోయింది. మరుసటి రోజు పొద్దున్న నుంచి కూడా షోస్ బిగిన్ అని చెప్పారు మనకి. అంటే పొద్దున్న నుంచి కాదు, మ్యాక్సిమం మధ్యాహ్నం నుంచి అలా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పారు. బట్ మరుసటి రోజు పొద్దున్న గడిచిన కొద్దీ మనకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, పొద్దున కాదు మోస్ట్లీ ఈవినింగ్ షోస్, ఇంకా వీలైతే నైట్ షోస్ ఉంటాయి 9 ఆ టైంకి, ఆ టైం నుంచి షోలు స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పారు. అది కూడా లేదు అని క్లారిటీ ఎప్పుడు వచ్చింది, మధ్యాహ్నం ఆ టైంకి వచ్చేసింది. బట్ సెన్సార్ అయిపోయింది అప్పటికి, అది హైలైట్. అది సెన్సార్ అయిపోయింది అప్పటికి. ట్విస్ట్ ఏంటంటే, తెలుగు సెన్సారు ఇంకో 2 నిమిషాలు ఎక్కువ ఉంది డ్యూరేషను హిందీ దానికంటే. హిందీది 229 నిమిషాల అంటే 36 సెకండ్లు ఉంటే, మనది 231 నిమిషాల 36 సెకండ్లు ఉంది. ఇదేంది అనుకున్నా, చూద్దాము, ఎగ్జైట్ అయ్యాను నేను యాక్చువల్గా. 2 మినిట్స్ కోసం అని కూడా కాదు, ఓవరాల్గా కలిపి. అంటే లైక్ ఆ తెలుగు డబ్బింగ్ చూడాలి, తర్వాత ఇది చూడాలి అన్న సెన్స్లో ఎగ్జైట్ అయ్యా కొంచెం, చూద్దాము అని చెప్పి. సరే అని చెప్పి 9:15 షోకి టికెట్ బుక్ చేసుకున్నా, కట్ చేస్తే అది కూడా లేదు, సెన్సార్ అయిపోయినప్పటికీ కూడా లేదనమాట. సరే పోన్లే, మేబీ షోస్ అన్నీ అంటే కంటెంట్ అంతా పంపించడం అనేది కొంచెం ఎక్కడో లేట్ అయినట్టుంది, సరే ఇట్స్ ఓకేలే అని చెప్పి ఏం చేసాం, ఈరోజు పొద్దున్నకి బుక్ చేశారు టికెట్లు. 20వ తారీఖుకి టికెట్లు బుక్ చేశారు. సో సరే చూద్దాంలే వెళ్దాంలే అని చెప్పి తెలుగు వెర్షను. సరే అంతా బాగానే ఉంది అనుకుంటే, ఇప్పుడు వచ్చిన క్లారిటీ ఏంటి, బాంబే హైకోర్టు దీని రిలీజ్ని తెలుగు వెర్షన్స్, అంటే తెలుగు తమిళ్ డబ్బింగ్ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలీజ్ని కొంతవరకు హోల్డ్లో పెట్టింది. ఎందుకు హోల్డ్లో పెట్టాల్సి వచ్చింది బాంబే హైకోర్టు, వాళ్ళు బేసిక్గా సెన్సార్ చాలా డిలే చేయడం వల్ల వాళ్ళు, అండ్ లాస్ట్ మినిట్ ఎడిట్లు అనేవి చేయడం వల్ల, సో దానికి సంబంధించిన క్రాస్ వెరిఫికేషన్స్ కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో కొన్ని లీగల్ ఇష్యూస్, అంటే లీగల్ ఇష్యూస్ అంటే దాని పట్ల కేసులు వాటి రిలేటెడ్ కాదు, కేసులు కట్టాలనుకుంటే హిందీ వెర్షన్ రిలీజ్ కాకూడదు, అది కాదు. ఈ రిలీజ్ రిలేటెడ్గా కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎవరైనా సరే. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మోస్ట్లీ అలా ఫాలో కాకుండా, కొంచెం హడావిడి ఫాలో కాకుండా, అంటే కావాలని కాదు, దే డోంట్ వాంట్ టు ఫాలో అన్నట్టు కాదు. వాళ్ళు ఏంటంటే ఒక డేట్ ఇచ్చుకున్నారు ముందే, ఆ డేట్కి వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయారు ఎట్టి పరిస్థితుల్లోని. ఈ లాస్ట్ మినిట్ వరకు షూటింగు ఎడిటింగు జరుగుతూనే ఉంది, మొత్తం అన్నీ జరుగుతున్నాయి.
ఇన్ని జరిగిన దాని మీద డబ్బింగ్ వర్క్స్ కూడా అంత ఫాస్ట్గా అంత రేసీగా జరగాలంటే అవ్వదు. సో అక్కడ ప్రాబ్లం అయిపోయింది ఈ డబ్బింగ్ వెర్షన్లో. సో ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎలాగా సెటరైట్ చేయాలో అర్థం కాక వాళ్ళు దాన్ని చాలా లేట్ చేశారు. ఆ లేట్ చేయడం వల్ల కొన్ని ప్రాసెస్లు మిస్ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ మిస్ అవ్వడం వల్ల బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే 21వ తారీఖు నుంచి రిలీజ్ చేసుకోమని చెప్పింది. రేపటి నుంచి రిలీజ్ చేసుకోమని చెప్పింది అనమాట. కానీ రేపటి నుంచి నేను తెలుగు వెర్షన్ చూడడానికి అవ్వదు, నాకు రేపు అవ్వదు. కొంచెం వేరే పని ఉంది, వేరే ఊరు వెళ్ళే పని ఉంది, అక్కడ అవ్వదు. సో దానివల్ల నేను చూడలేను. బట్ ఎవరైతే తెలుగు పీపుల్ తెలుగులో చూద్దామని ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే మాత్రం దురంధర్ సినిమాది మీరు తెలుగులో చూసుకోవచ్చు. మీరు రేపటి నుంచి చూసుకోవచ్చు, 21వ తారీఖు నుంచి చూసుకోవచ్చు. సో బేసిక్గా రంజాన్ రోజు అనమాట రిలీజు. సో పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి కొంచెం మంచి గిఫ్టే అనమాట ఒక రకంగా, అండ్ ఇండియాలో ఉన్న లిబరల్స్కి వీళ్ళందరికీ కూడా. సో గట్టి సినిమా, చాలా గట్టి సినిమా. సో అంతే ఇంక మరి. సో ఎస్ గైస్, అంతే. సో ఇది మరి సిచ్యువేషన్. సో ఈ సినిమా అయితే మనకి రేపు రిలీజ్ అవుతుంది 21వ తారీఖున. ఇంకొక ఒపీనియన్ కూడా ఉంది, అంటే కామెడీగానే చెప్పారు ఏంటి, అదేంటంటే కూటమిదే కదా మొత్తం, అంటే 2 సినిమాలు కూటమే కదా, ఒకటేమో మోడీ గారి సినిమా, ఒకటేమో పవన్ కళ్యాణ్ గారి సినిమా. అంటే అందులో మోడీ గారి క్యామియోస్ ఉంటాయి కొన్ని. సో అలా ఉంది కదా, మరి అందుకని కొంచెం ఏమైనా మాట్లాడుకొని తెలుగు వెర్షన్ కావాలని డిలే చేయించారు అని చెప్పి అంటున్నారు. తెలుగు వెర్షన్ డిలే చేయించారంటే ఏమో మరి, తమిళ అవి కూడా డిలే అయినాయి ఇక మొత్తం. సో ఈ తెలుగు తమిళ్ అన్నీ కూడా మనకి రేపటి నుంచి ప్లే అవుతాయి అనమాట. 21వ తారీఖు నుంచి మార్నింగ్ షోస్ నుంచి ప్లే అవుతాయి. తెలుగు కూడా బీభత్సమైన బుకింగ్స్ ఉన్నాయబ్బా. మా స్క్రీన్స్, సింగిల్ స్క్రీన్స్లో పెడుతూ ఉంటాయి కూడా. వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు, కానీ ఇంకా పీక్స్ మార్కెట్ ఉంది దీనికి తెలుగులో కూడా. సో బట్ అది వాళ్ళకు ఒకటి అర్థమైంది, తెలుగు ఆడియన్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హిందీలో చూడగలరు అని వాళ్ళకి అర్థమైంది. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే, సరే ఒకళ్ళు ఇది మిస్ అయింది కాబట్టి ఇమీడియట్గా ఆ షోస్ అన్నింటినీ కూడా హిందీ షోస్తో రీప్లేస్ చేశారు. సో దట్ మినిమల్ బుకింగ్స్ అయినా ఉంటాయి కదా అన్న సెన్స్తో అది జరిగింది. యాక్చువల్గా అదే జరుగుతూ వచ్చింది. మినిమల్ కూడా కాదు, మళ్ళీ 50-60% ఆక్యుపెన్సీలు పడుతున్నాయి. ఈవెన్ హిందీకి షిఫ్ట్ కొట్టాక కూడా, తెలుగులో ఫుల్ బుకింగ్స్ పడ్డ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి హిందీకి షిఫ్ట్ కొట్టినా కూడా ఇట్లా జరుగుతున్నాయి. సో ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది మిస్ అయింది. దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు షూటింగ్ అండ్ ఎడిటింగ్ చేయడం. సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో వీళ్ళు ఈ ఎడిటింగ్ల విషయంలో కొంచెం కంగారు పడి ఉండాల్సింది, కొంచెం త్వరగా చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ చూడండి, ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్న డేట్ 26, వాళ్ళు ఒక వారం ప్రీపోన్ అయ్యారు, కానీ అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటెంట్ అయితే డెలివరీ చేశారు ఆన్ టైం. సో అదైతే పర్ఫెక్ట్గానే చేశారు, అది బెస్ట్ ఆప్షన్. సో ఇలా చేసుకుంటే ఓకే, ఇంకా వాళ్ళు అనుకున్న డేట్కి, అంటే వాళ్ళు కనీసం 3 నెలలు టైం ఉంది కదా అప్పుడు వాళ్ళు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన టైంకి. సో కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకుంటే అయిపోనేమో. బట్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి, అప్పటికీ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. సో అందుకే ఈవెన్ ఆదిత్య గారు కూడా బయట ఎక్కువగా ప్రెస్ మీట్లో వాటిలో ఏం పార్టిసిపేట్ చేయలేదు. ఆయన మటుకు ఆయన ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు. కానీ అదే కొంచెం డిలే అయింది. అంటే వాళ్ళకి షూటింగ్ పర్మిషన్ దొరకపోవడం, దొరికిన చోట ఏమో ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు, అవి కాల్చడం వల్ల కేసు పడడం, వాళ్ళని ఇబ్బంది, ఆ షూటింగ్ ఇబ్బంది అవ్వడం, ఇవన్నీ జరిగాయి కదా. సో ఓవరాల్గా అది కొంచెం డిలే అయింది. సో కొంచెం బెటర్ ప్రాపర్ ప్లానింగ్తో వచ్చి ఉంటే బాగుండేమో. బట్ అన్ఫార్చునేట్లీ అది మిస్ అయింది. సో ఇప్పుడు నాకు తెలిసి ఆయన ఇమ్మోర్టల్ అశ్వత్థామని కూడా ఆయన అవుట్ రైట్ మనకి ఫుల్ ఎంగేజింగ్గా సినిమా తీయాలి అంటే స్టోరీని అసలు ఎక్కడా కూడా మిస్ చేయకుండా అనుకుంటే ఆయన నాకు తెలిసి అది కూడా 2 పార్ట్లు తీస్తాడేమో ఆయన. సో దానికైనా సరే 2వ పార్ట్కి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటే చాలు. మరి ఇంకా అది ఎవరితో తీస్తాడు అనేది క్వశ్చన్ మార్క్. అల్లు అర్జున్ గారితో డిస్కషన్ అయింది యాక్చువల్గా ఒకప్పుడు ఆ సినిమా కోసం, ఆదిత్య ధర్, ఈ దురంధర్ సినిమా డైరెక్టర్. కాకపోతే సంభవం మిస్ అయింది కొంత, జరిగింది. సో అందువల్ల ఏంటంటే కొంచెం అది కొంచెం అంటే ట్రాక్లో లేదు ప్రస్తుతానికి ఆ సినిమా. బట్ ఇప్పుడు డెఫినెట్గా జియో స్టూడియోస్ అయినా లేదా వేరే వాళ్ళు అయినా సరే చాలా గట్టిగా సపోర్ట్ చేస్తారు ఆదిత్య ధర్కి, ఏ సినిమా తీస్తానన్నా సరే. సో ఆయన ఇమ్మోర్టల్ అశ్వత్థామనే తీస్తాను అనుకున్నట్టయితే, అల్లు అర్జున్ గారే ఇంకా ఆయన ప్రియారిటీగా ఉన్నట్టయితే మనం ఆదిత్య ధర్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ చూస్తాం మనం. సో దానికి అనిరుద్ధ్ మ్యూజిక్ అనుకోండి, AAA, ఆదిత్య, అల్లు అర్జున్, అనిరుద్ధ్. సో AAA చూస్తాం అప్పుడు మనం. బట్ మోస్ట్లీ నాకు తెలిసి ఆయన అనిరుద్ధ్ని వాడడు. ఆయనకి ఇప్పుడు ఎవరైతే దురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో మోస్ట్లీ ఆయన్నే వాడతారు. ఎందుకంటే దట్ ఈస్ పీక్ మ్యూజిక్ సెలెక్షన్ అదంతా కూడా. అసలు ఆ రాస్పుతిన్ సాంగ్ వచ్చినప్పుడు మెంటల్ మ్యాడ్ అసలు. సరే ఇదంతా ఓకే, బట్ ఓకే ఓవరాల్గా నా పాయింట్ అయితే ఒకటి, అదేంటంటే ఈ తెలుగు వెర్షన్ అయితే మనకి రేపటి నుంచి వస్తుంది. సో ఇంకా కొంచెం బెటర్ ప్లానింగ్తో వచ్చుంటా 18th ఈవినింగే తెలుగు వెర్షన్ చూద్దాం మనం అందరం కూడా. స్టిల్ ఇట్స్ ఓకే. ఎవరైతే తెలుగు ఆడియన్స్ చూస్తున్నారో తెలుగు వెర్షన్ రిలీజ్ కోసం, అంటే హిందీ కొంచెం ఇబ్బంది అనుకో, హిందీలో కూడా సబ్ టైటిల్స్ చేశారు నాకైతే.
సో మరి ఇంకా హిందీలో సబ్ టైటిల్స్ ఓకే అనుకుంటే యూ కెన్ గో, లేదు ఇంకా తెలుగే కావాలి అన్నట్టయితే రేపటి నుంచి మీరు చూడొచ్చు. సో ఇంకా రేపటి నుంచి రిలీజ్ ఉంటుంది తెలుగు. ఇంకా బాంబే హైకోర్టు కూడా ఆ డేట్కి అయితే క్లారిటీ ఇచ్చింది. సో మోస్ట్లీ ఆ డేట్కి వచ్చేస్తుంది, క్లియరెన్స్ వచ్చింది కాబట్టి. సో నా గెస్ అయితే ఇది. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది, అదేంటంటే బేసిక్గా మండే నుంచి కొంచెం డల్ అవుతుంది కదా యాక్చువల్గా. సో అలా డల్ కాకుండా ఈ 21st నుంచి ఇది రిలీజ్ చేసుకుంటే డబ్బింగ్ లాంగ్వేజెస్ని మొమెంటం కంటిన్యూ అవుతుంది అన్న పాయింట్ మీద కూడా అలా చేశారు అంటున్నారు. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ డెఫినెట్గా ఇబ్బందులు అయితే జరిగాయి. అది ఇంకా కొంతవరకు రూమరే మోస్ట్లీ, ఎందుకంటే అది నిజంగా కాకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా హ్యూజ్ పొటెన్షియల్కి అవకాశాలు ఉన్న సినిమా అది. సో అట్లాంటప్పుడు ఎందుకు చేస్తారు అలా వాళ్ళైనా సరే? సో నో నీడ్. కాకపోతే వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేశారు, ఆ మిస్టేక్స్ నెక్స్ట్ మూవీస్ రిపీట్ కాకుండా చూసుకుంటే బెటర్. జియో స్టూడియోస్ అయినా లేదంటే ఇటు వీళ్ళైనా సరే, ఆదిత్యధర్ నెక్స్ట్ మూవీస్ అయినా, B62 స్టూడియోస్ అయినా సరే. సో అది మరి పాయింట్. సో రేపటి నుంచి చూడండి. ఎంతమంది వెయిటింగ్ తెలుగు దురంధర్ కోసం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి స్నేహితులు అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో.